8 సినీ నటుల డ్రగ్స్ కేసుల్లో 6 కొట్టేసిన నాంపల్లి కోర్టు సరైన సాక్ష్యాలు చూపలేకపోయారని కామెంట్. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యపై జీహెచ్ఎంసీ ఫోకస్. అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు సిద్ధం చేయాలన్న కమిషనర్. రెండో రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఎంక్వైరీ. ఆస్తుల డాక్యుమెంట్లపై ఆరా, బ్యాంక్ లాకర్ల పరిశీలన. దేవులపల్లి అమర్ రచించిన 3 దారులు పుస్తకావిష్కరణ. వైఎస్ బాబు హయాం గురించి వివరించిన కవి. రాష్ట్ర వ్యాప్తంగా 10 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల పదవి కోసం దరఖాస్తులు పెడుతున్నారు ఆశావాహులు. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి 10 యూనివర్సిటీల వీసీల పోస్టుల కోసం పెద్ద ఎత్తున అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు ప్రొఫెసర్లు. ఈ నెల 12 వరకు దరఖాస్తుకు గడువు ఉండడంతో ఆయా యూనివర్సిటీలకు అప్లై చేసుకుంటున్నారు. యూనివర్సిటీల వీసీల పోస్టులకు ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ మహాత్మా గాంధీ, శాతవాహన తెలంగాణ, పాలమూరు, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీల్లో వీసీల పోస్టులకు అప్లికేషన్లు ఇన్వైట్ చేసింది. ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటల లోపు వీసీ పోస్టు కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. అప్లికేషన్తో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను జత చేసి రిజిస్టర్ పోస్టు చేయాలని సూచించింది ప్రభుత్వం. 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా అనుభవం ఉన్నవారు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా అర్హులు. గత ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా వీసీలను నియమించింది. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్, కమిషన్ సభ్యులకు నోటిఫికేషన్ ఇచ్చి నియమించింది. దాని మాదిరిగానే యూనివర్సిటీల వీసీల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై విద్యావేత్తలు, విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని, కొత్త వీసీల నియామకం తర్వాత యూనివర్సిటీలు బాగుపడతాయంటున్నారు విద్యావేత్తలు, విద్యార్థులు. వీసీల నియామకానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందని అంటున్నారు ప్రొఫెసర్లు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నిధులు లేకపోవడంతో 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వం యూనివర్సిటీ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని మండిపడుతున్నారు. విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడంతో స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోయారంటున్నారు ప్రొఫెసర్లు. ఉపాధ్యాయుల వ్యవస్థలని అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్లు కానివ్వండి, ప్రొఫెసర్లు కానివ్వండి, కొన్ని వేల పోస్టులు ఇవాళ విశ్వవిద్యాలయంలో మొత్తం 11 విశ్వవిద్యాలయాల్లో వేకెన్సీ క్లియర్గా ఉంది. గత ప్రభుత్వం హయాంలో జీవోలు ఇచ్చారు. మరి గత ప్రభుత్వం హయాంలో మరి రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రిక్రూట్మెంట్ బోర్డుని గౌరవంలో గవర్నర్ గారు ఆమోదించకపోవటం వల్ల అది అక్కడితో ఆగిపోయింది. కావున నూతన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి విశ్వవిద్యాలయం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారు విశ్వవిద్యాలయానికి వెళ్ళి మరి విశ్వవిద్యాలయంలో ఉన్న ఉపాధ్యాయుల, విద్యార్థుల సాధక బాధకాలను తెలుసుకున్నారు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి మరి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వటం నిజంగా ఇది విశ్వవిద్యాలయాలకు శుభసూచకమనే మనం చెప్పాలి. ఈ నోటిఫికేషన్ వల్ల సీనియర్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉంటారో, అంటే 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా ఉండిన వాళ్ళే దీనికి అర్హులైన సంగతి మరి ప్రతి ఒక్కరికి తెలుసు. వచ్చే మే నెలలో ప్రస్తుత వీసీల పదవీ కాలం ముగినుంది. ఆలోగా కొత్త వీసీల నియామకం అయ్యేలా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. సత్తా ఉన్న క్రీడాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బాచుపల్లిలోని జేఎస్ గెలాట్ అకాడమీలో జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గడ్డం ప్రసాద్. 4 రోజుల పాటు నిర్వహించే పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. క్రీడలకు ప్రాంతాలు, రాజకీయంతో సంబంధం ఉండదన్నారు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్. 30 టీములు భారతదేశం నుంచి రావడం చాలా గొప్ప విశేషం. ఇది ఎందుకంటే పెద్దలు జ్ఞానేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే భారతదేశాన్ని మొత్తాన్ని ఇవాళ బాచుపల్లిలో పెట్టింది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఇవాళ బాచుపల్లి లోపల కలిపి పెట్టడము ఇది చాలా గొప్ప విశేషమైన విషయంగా నేను భావిస్తూ, మరి అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల 30 టీములు భారతదేశం నుంచి రావడం చాలా గొప్ప విశేషం. ఇది ఎందుకంటే పెద్దలు జ్ఞానేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే భారతదేశాన్ని మొత్తాన్ని ఇవాళ బాచుపల్లిలో పెట్టింది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన
వారిని ఇవాళ బాచుపల్లి లోపల కలిపి పెట్టడము ఇది చాలా గొప్ప విశేషమైన విషయంగా నేను భావిస్తూ, మరి అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల క్రీడలకు మంచి పాలసీ తీసుకొని వచ్చేసి మరి పీఈటీలకు కానీ కోచెస్కు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి మెరుగైన అవకాశాలు దక్కే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి మరొక్కసారి క్రీడ ఆడడానికి వచ్చిన బాల బాలికలకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తూ, మరి 4 రోజులు ఈ టోర్నమెంట్ను విజయవంతంగా ముగించుకొని చక్కగా వారి వారి ప్రదేశాల నుంచి వచ్చిన వారందరూ మీ రాష్ట్రాల్లో జరుగుతున్న విషయాలు మాట్లాడుకొని మరి మీరందరూ కబడ్డీని పెద్ద ఎత్తున, కానీ ఈ మధ్యలో ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత క్రికెట్ తగ్గిపోయింది, ప్రో కబడ్డీ ఎక్కువైపోయింది. మరి అందుకే ఇవాళ ప్రో కబడ్డీ మీద చాలా పెద్ద ఎత్తున అందరూ చాలా అభినందిస్తున్నారు. మరి దాన్ని పూర్తిగా వచ్చిన టీమ్స్ అన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరొక్కసారి కాసాని జ్ఞానేశ్వర్ గారికి మనస్ఫూర్తిగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎల్లవేళల వాళ్ళ కృషి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు బాగా గమనించాలి, క్రీడలు అనేది అన్ని వేళ్ళలో మీరు నిరంతరం ఆడుతూ ఉంటాం, కానీ వాటి వల్ల ఏ ప్రాంతంలో ఏం జరిగిందనేది జ్ఞప్తికొచ్చే విధంగా ఈ యొక్క ఆట పోటీలు ఉంటాయి. మీరు బాగా చూసినట్టయితే గతంలో ఏషియన్ మహిళా షిప్ కానీ టోర్నమెంట్ కానీ గచ్చిబౌలి టోర్నమెంట్ కానీ వీటినన్నిటి కూడా ఓ చక్కటి హైదరాబాద్ అనేది పేరు రావాలి. హైదరాబాద్ మీద క్రీడాకారుల యొక్క భవిష్యత్తుతో పాటు అందరూ కూడా నిరంతరం జ్ఞప్తి చేసే విధంగా ఉండాలి. టాలీవుడ్ డ్రగ్స్ కేసులను కొట్టివేసింది కోర్టు. తెలుగు హీరోలపై నమోదు చేసిన 8 కేసుల్లో 6 కేసులను కోర్టు కొట్టివేసింది. నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ శాఖ విచారించింది. నటీనటుల దగ్గర నుంచి గోళ్లు, వెంట్రుకలు శాంపిల్ ఎక్సైజ్ శాఖ సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించింది ఎక్సైజ్ శాఖ. పూరి జగన్నాథ్, తరుణ్ల శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని ఎఫ్ఎస్ఎల్ తేల్చింది. దీంతో ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు 6 కేసులను కోర్టు కొట్టివేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను 2వ రోజు విచారించింది ఏసీబీ. నిన్న 7 గంటల పాటు శివబాలకృష్ణను ఎంక్వైరీ చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ మరోసారి చెంచల్గూడ జైలు నుంచి శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకుని క్వశ్చన్ చేశారు. శివబాలకృష్ణ ప్రాపర్టీస్ డాక్యుమెంట్లపై ఆరా తీయడంతో పాటు అతని బ్యాంక్ లాకర్లను పరిశీలించారు. రెండో రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ప్రశ్నించింది ఏసీబీ. 5 సభ్యులతో కూడిన అధికారుల బృందం శివబాలకృష్ణను ప్రశ్నించింది. శివబాలకృష్ణను చేసే విచారణను వీడియో రికార్డింగ్ చేశారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ పెట్టుబడి పెట్టిన 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సంబంధాలపై ఆరా తీశారు. శివబాలకృష్ణకి సత్య అండ్ మూర్తిలు 2 బినామీలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. వీరిద్దరితో ఉన్న లింక్స్ పై కూడా విచారణ చేశారు. నిన్నటి విచారణలో శివబాలకృష్ణకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అందుకున్న జీతం సహా శివబాలకృష్ణ పేరుతో ఉన్న ఆస్తులపై ఆరా తీశారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను ముందుంచి ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. బినామీల పేర్లతో ఉన్న ప్లాట్ల డాక్యుమెంట్ల గురించి ఏసీబీ విచారణలో ప్రశ్నించారు. బాచుపల్లి శిల్పా ఆర్వి ధర్మిస్తా అపార్ట్మెంట్ లో సత్యనారాయణ మూర్తి పేరుతో ఉన్న ఫ్లాట్ వివరాలు సేకరించారు. వీటితో పాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని సాయి సందీప్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్, కొత్తపేట ఆర్కేపురంలోని ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన వివరాల గురించి క్వశ్చన్ చేశారు. శివబాలకృష్ణను మరో 6 రోజుల పాటు కస్టడీ విచారణ చేయనున్నారు ఏసీబీ అధికారులు. ఇతనితో క్లోజ్ గా కలిసి పనిచేసిన వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నామంటున్నారు.
వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన పద్ధతులను తెలుసుకుని నాణ్యమైన పంటలు పండించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన అగ్రి షో కిసాన్ 2వ ఎడిషన్ను ప్రారంభించారు తుమ్మల. ఈ ప్రదర్శనలో 140 మందికి పైగా ఎగ్జిబిటర్స్, అగ్రి పరిశ్రమల ప్రముఖులు పాల్గొన్నారు. వ్యవసాయానికి అనుకూలమైన ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉన్నట్టు రైతులను వినియోగించుకోవాలని తెలిపారు నిర్వాహకులు. ఈ యొక్క వ్యవసాయ ప్రదర్శన, పరికరాలు, విత్తనాలు, అదేవిధంగా ఆర్గానిక్కి సంబంధించినటువంటి వ్యవసాయం, అన్ని వ్యవసాయ సంబంధమైనటువంటి పద్ధతులు కానీ, మిషనరీ కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా రైతులకు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన అందరికీ రైతులు వాడుకోవాలని, ఉపయోగించుకోవాలని, మనకి తెలియని విషయాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకొని నూతన పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులతో పాటు నాణ్యమైనటువంటి పంటలు పండిస్తే మనం దీని ఎగుమతులకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి రైతు లోకం అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని కోరుతున్నాం. మనకి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్, వ్యవసాయ ప్రదర్శన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. 1, 2, 3 ఫిబ్రవరి 3 రోజులు, గురువారం, శుక్రవారం, శనివారం ఉంది. అందరూ వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. మనకి విజిట్ చేయడానికి kisan.meలో వెళ్ళి మీరు పాస్ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా వస్తే మీకు విజిటింగ్ పాస్ ఇస్తారు. దాంతో మీరు డైరెక్ట్ ఎంటర్ అవ్వచ్చు. పాస్ అనేది, ఎంట్రీ అనేది ఫ్రీ ఉంది. ఇక్కడ మనకి అగ్రి రిలేటెడ్ కంపెనీస్ వచ్చాయి, అగ్రి ఇన్పుట్ కంపెనీస్ వచ్చాయి, ఇరిగేషన్ రిలేటెడ్ కంపెనీస్ వచ్చాయి, టూల్స్, మెషినరీ కంపెనీస్ వచ్చాయి, మనకి ప్లాస్టిక్ కల్చర్ రిలేటెడ్ కంపెనీస్ వచ్చాయి, సోలార్ రిలేటెడ్ కంపెనీస్ కూడా వచ్చాయి. డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీరు విజిట్ చేసి అన్ని స్టాల్స్ వాళ్ళతో, కంపెనీస్తో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడితే మీకు అగ్రికల్చర్లో కొత్తగా ఏమేమి మార్పులు వస్తున్నాయి, ఏమేమి యూజ్ చేసి మనము ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చో తెలుసుకోవచ్చు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ రచించిన 3 దారులు పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్, సీనియర్ జర్నలిస్టులు కల్లూరి భాస్కరం, బిఎస్ రామకృష్ణ. గతం గురించి తెలుసుకోవడానికి యువత ఆసక్తి చూపుతారన్నారు. 1978 కంటే ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు పుస్తకంలో ఉంటాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబుపై ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు చెప్పారు దేవులపల్లి అమర్. రాజశేఖర రెడ్డి ఒక జాతీయ పార్టీలో ఉండి 20-25 సంవత్సరాలకు పైగా ఆయన సొంత పార్టీలోనే అసమ్మతివాదిగా ముద్ర వేసుకొని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడంతా కాంగ్రెస్కు ప్రత్యర్థి ఎవరే అంటే రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, సరే కాంగ్రెసేతర పార్టీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడినవాడే. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఆ పార్టీ పట్ల విధేయుడిగానే ఉండి కూడా ఎట్లా ఆయన చివరికి జాతీయ కాంగ్రెస్ పార్టీ తన మీద ఆధారపడే విధంగా ఎట్లా ఎదిగొచ్చినాడు అనేది ఆయన మార్గం. 99లో దేశవ్యాప్తంగా వాజ్పేయి మీద ఉన్న అభిమానం, కార్గిల్కి సంబంధించిన పవనాలు వీచి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి పోటీ చేసినందువల్ల ఆయన అధికారంలోకి వచ్చినారు. 2004లో ఓడిపోయినారు, 2009లో ఓడిపోయినారు, 2014లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అట్లాగే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ సహకారంతో ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చినారు. నేను చెప్పదలుచుకున్నది ఈ పుస్తకంలో ఏమిటంటే, రాజశేఖర్ రెడ్డి ఒక జాతీయ పార్టీలోనే ఉండి అందులో వచ్చిన ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళందరినీ మెప్పించి చివరికి ఆ పార్టీ తాను ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మన్మోహన్ సింగ్ కనీసం 2 పర్యాయాలు ఈ మాట అన్నాడు. ఇది సంజయ్ బారు చెప్తుంటారు ప్రధానమంత్రి దగ్గర సలహాదారు. ఆహార పోషకాలకు అనుగుణంగా మనుషుల భోజనపు అలవాట్లను మార్చుకుంటున్నారు. అన్నం తింటే రక్తంలో చక్కెర, గోధుమలతో చేసిన రొట్టెలు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇలా ఏది తినాలన్నా 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు.
ఆఫ్టర్ కరోనా పబ్లిక్లో హెల్త్ మీద అవగాహన పెరిగినట్లుంది. సాంప్రదాయ ఆహార పంటలకు ఓటేయడంతో చిరుధాన్యాల వినియోగం పెరిగిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే దశాబ్ద కాలంలో మిల్లెట్స్ పంటల సాగు పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ పరిశోధన సంస్థలతో పాటు భారత ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజల ఆహారపు అలవాట్లు మారాయి. సాధారణ పంటలుగా ఉన్న వరి, గోధుమల కంటే అధికంగా రానున్న రోజుల్లో చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. చిరుధాన్యాల్లో ఉండే పోషక విలువలతో 70% జనాభాకు అవే ప్రధాన ఆహార వనరుగా మారుతుందని జాతీయ పోషకాహార సంస్థ NIN అధ్యయనంలో తేలింది. ఈ మధ్యకాలంలో ఎవరిని కదిలించినా చిరుధాన్యాలు వాళ్ళ మెన్యూలో ఉంటున్నాయి. అందుకే పంటల సాగులో కూడా మార్పులు వచ్చి సాంప్రదాయక ఆహార పంటలకు మళ్లీ డిమాండ్ పెరగనుందని పోషకాహార నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ ఆహార మూలాల్లో మిల్లెట్లకు అత్యంత ప్రాధాన్యం ఉందని చెబుతున్నారు. పుష్కలమైన పోషక విలువలు కలిగి ఉండడంతో చిరుధాన్యాల వినియోగం గడిచిన 3 ఏళ్లుగా బాగా పెరిగిందంటున్నారు. ఏదైతే మిల్లెట్స్ ఉన్నాయో అంటే ముఖ్యంగా సజ్జలు కావచ్చు, రాగులు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇవి కూడా గతం నుంచి ఎప్పటి నుంచి కూడా మనందరం తింటున్నాం. ముఖ్యంగా నార్త్ ఇండియాలో సజ్జలు, జొన్నలు ఎక్కువ తింటారు. మన వైపు తెలుగు ప్రాంతాల్లో ఎక్కువగా రాగులు కావచ్చు, లేదంటే జొన్నలు కావచ్చు ఎక్కువగా తింటారు. ముఖ్యంగా దేశం మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సజ్జలు, జొన్నలు ఎక్కువగా తినడం జరుగుతుంది. ముఖ్యంగా ఫైబరు 100 గ్రాముల ఆహార ధాన్యాల్లో దాదాపు 8% ఈ కొర్రల్లో, సాంబల ఊతలు, అరికలు, అండుకొర్రలో ఉంటుంది. అదే కనుక మనం గోధుమలో చూసుకుంటే 1.2%, అలాగే బియ్యంలో చూసుకున్నట్లయితే 0.2% ఉంటుంది మనకి. అందువల్ల మనకి ఏదైతే ఫైబర్ ఎక్కువ ఉంటుందో అలాంటి ఆహారం తీసుకుంటే కనుక మనకు ఆరోగ్యాలు మెరుగుపరచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో మిల్లెట్స్ వినియోగం పెరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రతను సంరక్షించేలా పంటలలో మిల్లెట్లు చేరుతున్నాయంటున్నారు అధ్యయన నిపుణులు. భవిష్యత్తులో 70% మంది తమ ప్రధాన ఆహారంగా మిల్లెట్స్ ను తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఆసియా దేశాల్లో సాగుతున్న మిల్లెట్స్ లో 80% పంట ఇండియా నుంచి ఉత్పత్తి అవుతుండగా ప్రపంచ దేశాలకు మిల్లెట్లను అందించే స్థాయికి భారత్ ఎదుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ మిల్లెట్స్ వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. అంటే కేవలం చిరుధాన్యాలు తినడమే కాదు, దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్, ఔషధ మొక్కలతో కూడా అనేక రకాల కషాయాలు తయారు చేసుకొని తాగడం వల్ల మనకి రోగాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మన జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 2022ని 23ని మనకి వరల్డ్ మిల్లెట్ ఆఫ్ డేగా ఇయర్గా ప్రకటించారు. కాబట్టి ఆ ఇయర్లో దాదాపు ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్స్ మీద ఆలోచన కలిగింది. మిల్లెట్స్ తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు జరిగినాయి కూడా అందరూ తెలుసుకున్నారు. మొత్తానికి కార్బోహైడ్రేట్లు, అధిక చక్కెరనిచ్చే ఆహార పదార్థాలే ఎక్కువగా ఉన్నాయి. క్రమంగా సూక్ష్మ పోషకాలు, తక్కువ పిండి పదార్థాలు, అధిక పీచు ఉండే మిల్లెట్ల వైపు జనాలు మొగ్గు చూపుతున్నారని NIN అధ్యయనం రిపోర్టులో పొందుపరిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ప్రజాధనాన్ని దుబారా ఖర్చు చేసిందని ఆరోపణలున్నాయి. జనాభా సర్వేల లెక్కల ప్రకారం పథకాలు తీసుకొచ్చి ఆనాటి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సొమ్మును దోచుకున్నారని బలమైన ఆరోపణలు చేశారు అప్పటి ప్రతిపక్ష నాయకులు, విద్యావంతులు, మేధావులు, వివిధ కుల సంఘాల నేతలు. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం అనుమతివ్వడాన్ని స్వాగతిస్తున్నాయి కుల సంఘాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కులగణన ఊసే ఎత్తలేదు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ జనాభా ప్రాతిపదికన కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు బీసీ సంఘాల నేతలు. 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం బీసీలను తొక్కేసిందని ఆరోపించారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్. సమగ్ర కుటుంబ సర్వే బీఆర్ఎస్ నేతల ప్రయోజనం కోసం కేసీఆర్ వాడుకున్నారని విమర్శించారు. అప్పటి ప్రభుత్వ తీరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తీవ్రంగా నష్టపోయారన్నారు బీసీ సంఘాల అడ్వకేట్ రాష్ట్ర అధ్యక్షులు నాగుల శ్రీనివాస్. ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం ఏ మేరకు ఉన్నారు, ఏ కులాలు ఎంత శాతం ఉన్నది అంటే విషయం తెలియడం కాకుండా వాళ్ళకు అవకాశాలు కూడా గడిచిన 75 సంవత్సరాల నుంచి ఏ మేరకు అందినేటటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టపరచడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కులగణన అనేది అంటే ప్రధానంగా ఇందులో ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏ మేరకు ఉన్నారనేటటువంటి వివరాలు మాత్రం మనకు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరి ఆ లెక్కల ప్రకారం 52% బీసీలు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. మరి బీసీలలో కూడా అందులో ఉపకులాలు ఉన్నాయి, ఎస్సీలలో కూడా ఉపకులాలు ఉన్నాయి, ఎస్టీలలో కూడా ఉపకులాలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఏ మేరకు ఉన్నారని కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే
తెలంగాణ లోపల ఏదైతే సమన్యాయం కావాలన్నా సామాజిక తెలంగాణ సిద్ధించాలన్నా కూడా ఏ వర్గాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకొని ఆయా వర్గాలు విద్య, వైద్యం, ఉపాధి, అదే రకంగా పారిశ్రామిక రంగం కావచ్చు, అదే రకంగా రాజకీయ రంగంలో కూడా ఏ మేరకు అవకాశాలు పొందిలో చూసి ఏ వర్గం అయితే అవకాశాలకు దూరంగా ఉంటుందో ఆ వర్గాన్ని కనుక మనం లిఫ్ట్ చేసేది ఉంటే, సహకరించేది ఉంటే ఒక సామాజిక న్యాయం అనేది తెలంగాణలో సిద్ధించే అవకాశం ఉంటుంది. బీసీ, ఎస్టీ, ఎస్టీ ఉపకులాల జనగణన ఏదైతే చేస్తామని గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదే న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా, అదేవిధంగా వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా మేము ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏదైతుందో ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు సానుకూలంగా రాబోయే రోజుల పెద్ద పరిణామమే జరుగుతుంది. ఎందుకంటే ఈ నిర్ణయం అనేది ఓన్లీ బీహార్లో చేశారు. బీహార్ తర్వాత ఈరోజు ఇక్కడే తెలంగాణలో చేస్తున్నారు. మేము వేణోలా స్వాగతిస్తున్నాము. రాష్ట్రంలో కులగణన చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు ఎస్సీ 57 ఉపకులాల సంఘం జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం. కులగణనతో ఉపకులాలకు ఎంతో మేలన్నారు. జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందాలన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మాలా లేదా మాదిగ పేరుతోనే పత్రాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. కులగణన జరిగితే ఉపకులాల వారికి ఇలాంటి ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ఇవాళ కులగణన అనేటువంటిది ఒక మంచి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్కువ పీరియడ్లోనే ఈ కులగణన అనే అంశాన్ని తెరమీదకి తీసుకురావడం అనేటువంటిది ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఒక మంచి పరిణామము. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల యొక్క రిజర్వేషన్ శాతాన్ని కూడా ఇవాళ పెంచే అవకాశం ఉన్నటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి మా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా దళితులలో 59 కులాలు ఉన్నాయి. దీంట్లో 57 ఉపకులాలు ఉన్నాయి. ఈ 57 ఉపకులాల యొక్క జనాభాను కూడా ఇప్పటి వరకు కూడా బయటికి తీసుకురాలేకపోయినరు. రాష్ట్రంలో కులగణన జరిగితే అన్ని వర్గాల ప్రజలు విద్యపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలపడవచ్చని అన్నారు కుల సంఘాల నేతలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల ప్రజలు కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలకాలన్నారు నేతలు. భూమి మీద ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా 2023 సంవత్సరం నిలిచింది. ఈ ఏడాది సమ్మర్ సీజన్ కూడా అత్యంత వేడిగా ఉండబోతోందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీనిపై ప్రొవిజనల్ స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ను ప్రచురించింది. గతేడాది వసంతకాలం, వేసవి సీజన్లలో ఎల్నినో తరహా పరిస్థితులు అలుముకున్నాయి. దీని ఎఫెక్ట్తో ఈ ఏడాదిలోనూ టెంపరేచర్స్ పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వచ్చే ఎండాకాలం అందరికీ చుక్కలు చూపించనుంది. గతేడాది భూమిపై ఇప్పటి వరకు అత్యంత వేడి వేసవిగా నిలవగా ఈ ఏడాది సైతం సమ్మర్ సీజన్ హాట్ గానే ఉంటుందంటున్నారు వెదర్ డిపార్ట్మెంట్. వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోంది. గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని చెబుతోంది. ఇవన్నీ ఈ ఏడాది సమ్మర్ లో ఎండలు దంచికొట్టేందుకు దారి తీసే అంశాలే అంటోంది వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్. మనకి 2024 సమ్మర్ కూడా కొద్దిగా వేడిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఫిబ్రవరి నెలలోని కొద్దిగా ఫిబ్రవరి అంటే మొదటి వారంలోని కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ రాత్రిపూట ఉష్ణోగ్రతలు, ఆ తర్వాత నుంచి సాధారణ ఉష్ణోగ్రతలు, మరి ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మార్చి 20వ తేదీ నుంచి మనకి ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ మనకి ఎల్నినో యొక్క ప్రభావం వల్ల మనకి దీని యొక్క ప్రభావం ఎక్కువగా వింటర్ మీద అయితే కనిపిస్తుంది. మనకి ఈసారి శీతాకాలం కొద్దిగా వార్మింగ్ వేసవి అదండి మనకి వెచ్చటి వాతావరణాన్ని అయితే అందించడం అయితే జరిగింది. దీని యొక్క ప్రభావం మనకి వచ్చే వేసవి కాలం మీద కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. జనవరి నెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవ్వాలి. కానీ సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా రికార్డవుతున్నాయి. ఫిబ్రవరిలో పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ. మొత్తంగా ఇప్పుడే ఇలా ఉంటే సమ్మర్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు ప్రజలు. మనం చూసుకున్నట్టయితే గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి సాధారణం కంటే 1 డిగ్రీ నుంచి 1.5 డిగ్రీల వరకు పెరగడం అయితే జరిగింది. వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ మరియు మనకి ఇది ఆల్రెడీ ఇవ్వడం అయితే జరిగింది. అంటే గ్లోబల్ వాతావరణంలోని దాదాపుగా మనకి కార్బన్ డైఆక్సైడ్, అలాగే ఈ వాయువులు ఎక్కువ పెరగడం, అలాగే క్లైమేట్ చేంజ్ అనేది కూడా కొంచెం దీనికి మరింత ర్యాపిడిటీగా పెరగడం వల్ల దాదాపు సాధారణ ఉష్ణోగ్రత 1 డిగ్రీ నుంచి 1.5 డిగ్రీల వరకు కూడా చేరుకోవడం జరిగింది. ఈ ఉష్ణోగ్రత అత్యధికంగా పెరగడం వల్ల దీని యొక్క ప్రభావం మనకి కొద్దిగా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ మీద పడే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే సగటు టెంపరేచర్లు పెరిగాయని, ఎండాకాలం మరింత ఎక్కువగా నమోదవుతాయంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ఉత్తర అమెరికా, ఐరోపాలోని హిమానీ నదులు విపరీతంగా కరిగిపోయాయంటున్నారు. ఇవన్నీ ఈ ఏడాది సమ్మర్ లో పెరగబోయే ఎండకు డేంజర్ బెల్స్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ బొల్లారంలోని టూరిస్ట్ స్పాట్ గా మారిన రాష్ట్రపతి నిలయం సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. గతంలో రాష్ట్రపతి శీతాకాల విడిది తర్వాత 15 రోజులు మాత్రమే సందర్శనకి అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు నెల రోజులు మినహా మిగిలిన రోజులన్నీ చూసే వీలు కల్పించారు. అంతేకాదు ఎన్నో సరికొత్త హంగులతో, సుందర వనాలతో మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తోంది రాష్ట్రపతి నిలయం. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవనం టూరిస్ట్ స్పాట్ గా మారింది. 97 ఎకరాల్లో ఉన్న భవనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు అధికారులు. సందర్శకుల కోసం చెక్కతో చేసిన 120 అడుగుల ఫ్లాగ్ పోస్ట్, స్టెప్ వెల్, మ్యూజికల్ ఫౌంటైన్, చిల్డ్రన్ పార్కులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నక్షత్ర గార్డెన్, కిచెన్ టన్నెల్, చేర్యాల పెయింటింగ్స్, రాష్ట్రపతి నివాసం ఉండే గదులను చూసేందుకు విజిటర్లను అనుమతిస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల నుంచి రాష్ట్రపతి భవన్ కు సందర్శకులు క్యూ కట్టారు. టన్నెల్ లోపల అందమైన చేర్యాల ఆకృతుల నడుమ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు తెలిపేలా ఏర్పాటు చేశారు. పురాతన కాలం నాటి మెట్ల బావులను సుందరంగా తీర్చిదిద్దారు. ఓ చారిత్రక బావి దగ్గర ఎద్దులతో నీటిని తవ్వే ఆనాటి మోట బావిని కళ్లకు కట్టేలా ఉంచారు. విజిటర్ల కోసం దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఫ్లాగ్ పోస్ట్ వద్ద బర్మాతో చేసిన 125 అడుగుల జెండా పోల్ను ఏర్పాటు చేశారు. నిజాం సంస్థానాన్ని ఆపరేషన్ పోలో తర్వాత భారత్ లో విలీనం చేసే సమయంలో ఇక్కడ నిజాంల జెండా కిందకు దించి మువ్వన్నెల పతాకాన్ని పైకి ఎగురవేశారు. రాష్ట్రపతి భవన్ లోకి 8 ఏళ్ల సంవత్సరాల లోబడిన వారికి ఫ్రీగా అనుమతి ఉంది. అంతకు మించి ఉన్న వారందరికీ 50 రూపాయలు కాగా విదేశీయులకు 250 రూపాయల ప్రవేశ రుసుముంది. ఎంతో సువిశాల ఈ రాష్ట్రపతి నిలయం విజ్ఞానం, వినోదం పంచేలా పర్యాటకంగా ఆకట్టుకుంటోంది. పైగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, 12వ తరగతి చదివే వారికి ఫ్రీగా ఎంట్రీ కల్పించారు. అయితే గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు 1,00,000 మంది రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించినట్లు రాష్ట్రపతి భవన్ సిబ్బంది తెలిపారు. 2023 మార్చ్ ఆన్వర్డ్స్ రాష్ట్రపతి నిలయం పబ్లిక్ కోసం ఓపెన్ ఉండే విధంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిడ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా సుమారు 1,00,000 మంది విజిటర్స్ ఇక్కడ వచ్చి రాష్ట్రపతి నిలయం చూడటం జరిగింది. ఇక్కడ బ్యూటిఫుల్ థిమాటిక్ గార్డెన్స్ ఉన్నాయి. అలాగే మెయిన్ బిల్డింగ్ కూడా పబ్లిక్ కోసం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ కిచెన్ టన్నెల్ కూడా బ్యూటిఫుల్ చెర్యాల్ ఆర్ట్తో ట్రెడిషనల్ తెలంగాణ కల్చర్ని ప్రతిబింబించే విధంగా ఆర్ట్ ఫామ్స్ని కూడా డిపిక్ట్ చేయడం జరిగింది. సిటీ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి సైతం వస్తున్న పర్యాటకులతో రాష్ట్రపతి భవన్ సందడిగా మారింది. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి సిటీకి టూర్లకు వచ్చే విద్యార్థులు రాష్ట్రపతి నిలయానికి ఎక్కువగా వస్తున్నారు. సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతున్న జంక్షన్లపై ఫోకస్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. సిటీలో రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నెంబర్ 45 ప్రాంతాలను హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ జామ్ సమస్యలపై బల్దియా అధికారులు, సిబ్బందితో చర్చించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. అవసరమైన చోట ఫ్లైఓవర్, గేట్ సెపరేటర్లు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్. పోలీసులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ అధికారుల సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. సరూర్ నగర్ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. పిల్లలు చిన్నప్పటి నుంచి ఆటల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. స్పోర్ట్స్ మీట్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించారు సిపి సుధీర్ బాబు. పోలీస్ డిపార్ట్మెంట్లోని ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు స్పోర్ట్స్ మీట్ ఉపయోగపడుతుందన్నారు. 3 రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ జరగనుంది. అద్భుతం, మహాద్భుతం, అద్భుతమైనటువంటి మార్చ్ పాస్టింగ్ అంటే ఇదే. హ్యాండ్ స్వింగ్ అంటే అదిగో అలా ఉండాలి.
కాన్ఫిడెంట్ ఆ ఫేసుల్లో. కప్పులన్నీ మా సొంతమే అంటున్నాయి. ఒక్కరే నడుస్తున్నారా అన్నట్టుగా సాగుతోంది. ఒక్క చెయ్యే కదులుతున్నట్టుగా ఉంది. నిజంగా అందరినీ అభినందిస్తూ చప్పట్లు మారిపోదు పోవాలి. ఎంతో పని ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల మీరు రిజనరేట్ అయ్యి ఇంకా ఎక్కువగా బెటర్ సర్వీస్ అందించడానికి మీకు ఒక స్పేస్ ఉంటుంది. అందుకోసమే స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పిల్లలకు కూడా చెప్పండి, ఒక 5% మార్క్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు ఎగ్జామ్లో, కానీ కంపల్సరీగా స్పోర్ట్స్ ఆడాలి. బికాస్ దట్స్ హౌ ఇట్ విల్ మేక్ ఎ పర్సన్ ఫుల్ కంప్లీట్ కాంప్రహెన్సివ్ పర్సనాలిటీ. చాలా మటుకు మనం స్పోర్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నాం. ఓవరాల్గా యూత్ నెక్స్ట్ జనరేషన్ ఒక సరైనటువంటి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో కానీ బాడీలో కానీ లేకుండా మనం అంతా చేస్తున్నాం. కాబట్టి మీరే ఇక్కడ ఆడి ఈ టైంను హ్యాపీగా స్పెండ్ చేయడంతో పాటు మీకు ఎక్కడ అవకాశం వచ్చినా ఏ స్కూల్ పిల్లలతో కలిసిన మీ పిల్లలైనా సరే encourage them to play sports, but you have to play and study. It's not only that you have to play, just consider studies also, but you should only studies kaadu, sports kuda chaala important. Sports valla entante aadam valla games and sports lo meeku oka to understand, to empathize someone's issues or to lead some situations or to handle the crisis better or to respond any crisis with a cool mind, ఇవన్నీ మీకు వస్తాయి.